హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు రీసెంట్గా ఒక ప్రకటన అయితే తెలియజేశారు, 9 గ్యారంటీలను. సో ఇప్పటివరకు కూడా షర్మిల గారు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, ఇప్పటివరకు కూడా సరిగ్గా అనౌన్స్ చేయలేదు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా కూడా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడేమో 9 గ్యారంటీలు తీసుకొచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక సభ నిర్వహించినప్పుడు ఆయన అటెండ్ అయినప్పుడు ఒక 25 అసెంబ్లీ సీట్లను అడిగారు. సో మరి ఇప్పుడు గ్యారంటీలను చెప్తున్నారు. అసలు ఏం అర్థం చేసుకోవాలంటారు? ముందు వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేస్తారు, వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరు, ఇవన్నీ ఫస్ట్ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక కమిటీ ఉందా? సరే, ఇప్పుడు మనకి అక్కడ కనపడేది ఓన్లీ అక్కడ షర్మిల గారు, ఒక కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల గారు తప్ప వేరే నెక్స్ట్ లీడర్ ఎవరు, అక్కడ కౌంటర్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా కనపడటం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తులసిరెడ్డి గారు అప్పుడప్పుడు కనపడుతుంటారు. అంతమించి పార్టీలో ఉన్న నాయకులు ఎవరనేది కూడా మనం అంటే గట్టిగా చెప్పగలిగే వేళ మీద లెక్క పెట్టుకునే నాయకులు కూడా అక్కడెక్కడ కనపడడం లేదు. సరే, ఆవిడ 175కి ఎన్ని వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి అని అంటుంది. సరే, అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇంతవరకు కూడా క్యాండిడేట్లు అన్ని పార్టీలు కూడా వెళ్ళబుచ్చాయి, కానీ క్యాండిడేట్స్ ని ఈవిడ మటుకు ఎందుకు షర్మిల గారు ఇంకా కూడా క్యాండిడేట్స్ ని ఎవరనేది ఇంకా చెప్పట్లేదు. సరే, మొన్న రేవంత్ గారు వెళ్ళినప్పుడు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని అన్నారు. సో ప్రత్యేక హోదా ఇక్కడ 25 సీట్లు ఇచ్చే కదా, మొత్తం నేషనల్ వైజ్ గా తీసుకున్న కాంగ్రెస్ కి ఆ బలం ఎక్కడా కనపడడంలే. సో ఇక్కడ అనేది ఇంకా ఇంపాసిబుల్, రాదు. ఎందుకంటే వాళ్ళే విడగొట్టారనేది భావన అయితే ఏపీ ప్రజల్లో ఉంది, ఇంకా కూడా అది పోలేదు. అలాంటప్పుడు వీళ్ళకి ఒక ఎంపీ సీటు వచ్చి రావటం కూడా గగనము, రాదు కూడా. ఒక ఎంపీ సీటు కూడా గెలిచే ఆస్కారం లేదు. ఎమ్మెల్యే సీట్లు ఇంకా అసలు అది కూడా లేదు. ఇంకా వేరే వేస్తే ఏమైనా వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏమైనా చీల్చడానికి పనికొస్తుందే కానీ ఇంకా అంతకు మించి ఆవిడ మూలాన గెలిచే ఆస్కారం అయితే కాంగ్రెస్ కి పెద్ద ఆస్కారమే లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు చూసినా కూడా మనము ఎక్కడ అవి ఇంప్లిమెంట్ చేసే విధానం కూడా కనపడలేదు. ప్రతి ఒక్క మహిళకి, అర్హులైన మహిళలకు అందరికీ నెలకి 8,500 ఇస్తానని అంటుంది. సో 8,500 ఏ బేసిక్ మీద ఇస్తారు, దేనికోసం ఇస్తారు అంటే వాళ్ళని ఏమి పని పాట చేసుకోవద్దని చెప్తున్నారా? ప్రతి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే 8,500 ఇవ్వగలిగే అంత బడ్జెట్ ఉందా? అంత ప్రత్యేక హోదా అని అంటున్నారు. మీ పార్టీ వచ్చేది ఎక్కడ? మీరు ఇచ్చే ప్రత్యేక హోదా ఎక్కడ? మీరు ఇక్కడ గెలిస్తే ఇచ్చేసేస్తారా? సో సెంట్రల్ గా రావాలి, సెంట్రల్. సో 8,500 కానీ మళ్ళా వృద్ధ పింఛన కూడా 4,000 చేస్తానంటున్నారు. సరే, 3 పిల్లలకి ఇద్దరికి ఇస్తారా, ఇంట్లో ఒకళ్ళకే ఇస్తారా, అది అనేది కూడా క్లారిటీ కనపడలా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికేనా అని అంటున్నారు. అంటే ఎంతమంది అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లో ఒకటే ఇస్తారా, 2 ఇస్తారా, అది కూడా క్లారిటీ లేదు. సో వీళ్ళు ఇచ్చిన ఇవైతే చాలా వరకు చాలా హైలో క్రియేట్ చేసి చెప్పుకున్నారు, కానీ అంత బడ్జెట్, ఏపీ బడ్జెట్ అంత లేదు, అంత ఇచ్చే అవకాశం కూడా కనపడడం లేదు. సరే, ఇంకా ఏ రకంగా ఇస్తారని ఆలోచించడానికి కూడా మనకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అది అయ్యే ఆస్కారం లేనిది. KG to PG ఉచిత విద్య అనేది మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు తెలంగాణలో కూడా చెప్పారు కేసీఆర్ గారు. అది చెప్పి 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 జనాలకి ఇచ్చేశాడు, కానీ ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. సో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ను కూడా నడపట్లేదు, వాటిని కూడా మూత పెట్టాడు. సో ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో వెళ్ళి షర్మిల గారు అక్కడ KG to PG విద్యా అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఆవిడ పెట్టిన ప్రతి దానిలో కూడా మనకు క్వశ్చన్ మార్క్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరో చూడండి. సో మీకంటూ అంటే ఇది వరకు నుంచి కూడా పార్టీలు, అన్ని పార్టీలు చూస్తే సరైన క్యాడరు, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు అందరూ ఉన్నారు, కానీ ఈ పార్టీలో అది కనపడటం లేదు. సరే, ఇంకా అవన్నీ కూడా పక్కన పెడదాం. మీ తల్లి గారు ఎందుకు ఇప్పుడు అటు ఇటు డ్రామా చేయటం? సో అది ఆవిడ ఏం డెసిషన్ తీసుకుందో ముందు మీ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటో మీరు బహిర్గతంగా చెప్పితే, సో మీరు రేపు పొద్దున జనాల్లోకి వెళ్ళటానికి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? జనాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? ఈ మధ్య వరకు మీ అమ్మగారు మీతోనే ఉన్నారు, విజయమ్మ. ఇప్పుడు ఏంటి? సో మీరు కలిసే కావాలనే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు. ఇటు మాట్లాడట్లేదు, అటు మాట్లాడట్లేదు అన్న. ఎందుకు మాట్లాడటం లేదు అనుకోవట్లేదు? మాట్లాడుతున్నారు. వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చిన దానిలో చదివినప్పుడు, బైబిల్లో చదివినప్పుడు కూడా ఆయన సీఎం కావాలనేదే మాట్లాడుతుంది కదా. సరే, ఆయన సీఎం కావాలంటే మీరేం కావాలనుకుంటున్నారు? మీ అమ్మగారు
అది ఓపెన్ గా చెప్తే కూడా అందరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ నీ కుటుంబంలో ఇది కొంచెం క్లారిటీ తెచ్చుకొని, సో మా మదరు మా అన్న జగన్మోహన్ రెడ్డి అయిన ఆ వ్యక్తికే సపోర్ట్ చేస్తుంది, నన్ను వదిలేసింది, సో ఏదో ఒకటి, సో ఒక క్లారిటీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది, ఆవిడ మీద నమ్మే అవకాశాలు లేదు. ఎందుకంటే తల్లి మొన్నటి వరకు కొడుకును వదిలిపెట్టి కూతురుతోనే ఉన్నప్పుడు, ఇప్పుడు సడన్ గా వెళ్ళి అలాంటి చేస్తున్నప్పుడు, స్టేజ్ పైన కూడా వెళ్ళి వాళ్ళ కొడుకు ఉపన్యాసాలు ఇస్తున్న స్టేజ్ మీద కూర్చొని వింటున్నప్పుడు, అదే సేమ్ పొద్దుటూరులో సిద్ధం సభలో కూడా ఆవిడ అటెండ్ అవటం జరిగింది. సో అక్కడ వివేకానంద గారి హత్య గురించి ఆయన మాట్లాడుతున్న విధానాన్ని కూడా ఆమె డైరెక్ట్ గా అక్కడ ఉండి చూడటం జరిగింది. ఏమీ ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. సరే, ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలియదు. కుటుంబం మొత్తం ఒక సర్కిల్ లాగా ఏంటి ఏం ఆడుతున్నారు, ట్రయాంగిల్ ఇది, కూతురు కొడుకు తల్లి అన్నట్టుంది మొత్తం ఏపీ రాజకీయాల్లో. సో ముందు ఆవిడకి ఈ స్కీములు వీళ్ళు ప్రజలకు ఇచ్చేది, వీళ్ళ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చే కథ అది దేవుడెరు. కానీ ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ ని కొంచెం క్రియేట్ చేసింది, కొంచెం ఆపితే తర్వాత వాళ్ళు ఏం చేసినా దానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఫస్ట్ వాళ్ళంటూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు ప్రజలందరూ కూడా. రేపు పొద్దున ఈవిడ నిజంగానే అన్నకి ఓట్ బ్యాంక్ చెక్కు పెట్టగలుగుతుందా, వాళ్ళ అన్న మీద నిజంగానే వ్యతిరేకతతో ఉందా అనేది కూడా మనం ఎలక్షన్లు అప్పుడే చూస్తాం. ఎందుకంటే ప్రతిదానికి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అపోజిషన్ గా 5 ఏళ్లు ఏమీ చేయలేదని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీస్తారు? చంద్రబాబు నాయుడు గారి పేరు తీసే అవకాశమే లేదు కదా. ఆయన ఏం చేశాడని తీస్తాడు? 5 ఏళ్లలో ఏమైనా ఆయన అమ్మాడా, ఆయన ఏమైనా స్కాముల్లో ఉన్నాడా, ఆయన అభివృద్ధి చేయలేదా, ఏం చేయలేదని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. అది మాట్లాడే అవసరం కూడా లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో వాళ్ళ అన్న మొత్తం తాకట్లలో పెడుతున్నాడు కదా. సెక్రటరేట్ పెట్టడమే కానివ్వండి, పోర్టుల్లో ఉన్న భూములన్నీ కూడా తాకట్లు పెట్టాను కానివ్వండి, ఇప్పుడు మళ్ళా 21,000 కోట్లు తాకట్టుకి వెళ్ళాడు, లోన్స్ తీసుకోవటానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సో అవన్నీ ఎందుకు విమర్శించట్లేదు? వాటిని కదా ఇంపార్టెంట్. అవి ఎందుకు చేయకుండా ఇవి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటప్పుడు అంతా పక్కన చంద్రబాబు నాయుడు గారు కావాలన్నట్టు ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే మీ అన్నకు భయపడా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయాలనా, ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకున్నారని ఫస్ట్ అర్థం కావట్లేదు. ఒకవేళ షర్మిల గారు కడపలో పోటీ చేస్తే కడప మళ్ళీ వైఎస్ఆర్ గడపగా మారే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అయితే తనకు పోటీ చేస్తే, అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి తను కూడా ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ పోటీ చేస్తే నేను అనుకుంటాను ఆ 2 ఓట్లు డైవర్ట్ చీలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. కడప పార్లమెంటరీ సీట్ కంపల్సరీ తెలుగుదేశం వచ్చే అవకాశాలే కానివ్వండి పుష్కలంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే కానివ్వండి, ఎందుకంటే బాబాయ్ హత్య ఆయన చేయించిన విధానమే కానివ్వండి, అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే కానివ్వండి, ప్రజలందరికీ కూడా తెలుసు అవినాష్ రెడ్డి చేశాడు అని అది కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అయితే కడప ప్రజలైతే వ్యతిరేకత బాగా కనపడుతుంది. ఎందుకంటే అది మనం పొద్దుటూరు సిద్ధం సభలో చూసాం, జనాలు లేకపోవటమే కానివ్వండి అవన్నీ. సో ఖచ్చితంగా ఆయన ఆ తర్వాత కడప సభ ఎక్కడా పెట్టినట్టు కూడా లేడు. ఎందుకంటే అక్కడ ఫ్లాప్ సభ అయ్యింది. ఆయన ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా బాబాయిని చంపింది ఎవరని మీకు తెలుసు, కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అన్నప్పుడే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు ప్రజలకైనా కూడా. సో ఆ టాపిక్ ఎందుకు తీశాడు అనేది కూడా నాయకులు తల కొట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. సో ఖచ్చితంగా అయితే ఆయన గెలిచే అవకాశం అయితే కడప జిల్లాలోనే లేదు. ఇంకా చంపింది ఎవరో తెలిసినప్పుడు మరి ఆయన ప్రభుత్వంలో ఎందుకు ఆయన న్యాయం చేయలేకపోయారు సొంత చెల్లికి? అందుకే కదా ఖచ్చితంగా ఆయనకి అర్థమవుతుంది ఏంటి, ఆయనకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక చంపింది ఎవరో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, కడప ప్రజలకు అన్నప్పుడే తెలిసిపోతుంది నేనేమీ చేయలేని అసమర్థ సీఎం అనేది. ఆయన బహిరంగంగా ఒప్పుకున్నట్టే కదా, బహిరంగంగా నేను అసమర్థ సీఎం అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా దానికి మించి ఏముంటది? ఖచ్చితంగా అదే జరుగుతోంది.